బాహుబలి ది ఎపిక్ ఇవాళ రిలీజ్ అవ్వి అందరినీ కూడా మరోసారి మెప్పిస్తుందని చెప్పుకోవాలి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2ని మిక్స్ చేసి ఇవాళ థియేటర్ల ముందుకు తీసుకురావడం నిన్న ప్రీమియర్స్ దగ్గర నుంచే కూడా ఈ సినిమాకి సంబంధించిన హంగామా మామూలుగా లేదని చెప్పుకోవాలి. అయితే ప్రీమియర్స్ ప్లస్ ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే ఒక రేంజ్‌కెళ్ళిపోయింది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలన్నిటిని కూడా బ్రేక్ చేసిందని చెప్పేసి చెప్తున్నారు. సో, ఎలా ఉన్నాయి మరి 'బాహుబలి ది ఎపిక్‌కి' సంబంధించిన కలెక్షన్స్ మరి ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేసింది? మరి ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం కలుపుకొని ఎంత ఎంత కలెక్ట్ చేసుండొచ్చు? అలాగే ఇంకా ఇది ఏ స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉందనేది ఒకసారి మనం కంప్లీట్‌గా దీని కలెక్షన్‌కి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. సో, 'బాహుబలి ది ఎపిక్' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, ఎప్పటినుంచో కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ వస్తున్నారు. సో, 1 మంత్ 1 ½ మంత్ కంటే ఎక్కువగానే ఈ సినిమాకు ముందు అనౌన్స్‌మెంట్ చేశారు. అప్పటినుంచే కూడా ఈ సినిమా పట్ల ఒక ఈగర్‌గా అయితే ఉన్నారు ఆడియన్స్. ముఖ్యంగా 'ప్రభాస్' గారి అభిమానులు. సో, 'బాహుబలి ది ఎపిక్' రాబోతుంది. 'బాహుబలి పార్ట్ 1ని, పార్ట్ 2ని మిక్స్ చేసి ఒకే సినిమాగా తీయబోతున్నారు. ఒకే సినిమాగా దీన్ని రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సో, అభిమానుల్లో ఒక రకమైన క్యూరియాసిటీ వచ్చేసింది. సో, ఎలా రెండిటిని మిక్స్ చేసి తీసేస్తారు? మరొకసారి ఇంత పెద్ద సినిమాని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అందరూ కూడా రెడీ అయిపోయారు. సో, అలా ఎప్పుడా? 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 అని ఎదురు చూసిన సినిమా ఇవాళ రిలీజ్ అయింది. నిన్న ప్రీమియర్సే పడ్డాయి. సో, ప్రీమియర్స్ దగ్గర నుంచి కూడా ఫుల్ హంగామా స్టార్ట్ అయిపోయింది. సో, ఎంత సినిమా మీద హంగామా ఉంది, ఎంత బజ్ ఉంది, ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ఒక ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది. అటు పక్క 'రవితేజ' గారి 'మాస్ జాతర' సినిమా రిలీజ్ అవుతుంది. సో, ఆ సినిమా కూడా ఈ స్థాయిలో హడావిడి లేకపోవడం అనేది కాస్త బాధాకరం అని చెప్పుకోవాలి. మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మొత్తం 'బాహుబలి ది ఎపిక్‌కి' సంబంధించి ఇది రిలీజ్ అయినా కూడా పార్ట్ 1, పార్ట్ 2 అందరూ చూసేసినా కూడా ఈ సినిమా మీద ఒక రకమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉండడం చూస్తున్నాం. అయితే అటు పక్క 'మాస్ జాతర' పైన పెద్దగా బజ్ అయితే క్రియేట్ అయ్యలేకపోవడం అంటే మరి ఈ సినిమా నీడలో ఆ సినిమా పెద్దగా ఎలివేట్ అవ్వలేదని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. మరి ఇదే గ్రహించి అటు నాగవంశి గారు కూడా ఒక రోజున పోస్ట్‌పోన్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. రేపు రిలీజ్ అవుతుంది. వాళ్ళ ప్రీమియర్స్ పడబోతున్నాయి. సో, అలా ఒక ఫ్రెష్ సినిమా కంటే కూడా 'బాహుబలి ఎపిక్‌కి' ఎక్కువగా బజ్ క్రియేట్ అయ్యి ఉండడం అయితే మనం చూస్తూ వస్తున్నాం. సో, అంత హంగామా అయితే ఉంది. సో, ఈ సినిమా నిన్న ప్రీమియర్స్ పడ్డప్పటి నుంచి కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. సో, మరొకసారి మేము ఎక్స్‌పీరియన్స్ చేసాము. కొన్ని సాంగ్స్ కొన్ని ఫేవరెట్ సీన్స్ డిలీట్ చేసినప్పటికి కూడా కొంత డిసప్పాయింట్ కలిగినప్పటికి కూడా ఎక్కడ కూడా స్టోరీని డిస్టర్బ్ చేయలేదు. మొత్తం కూడా అప్పుడు ఎటువంటి ఫ్రెష్‌నెస్ వచ్చిందో ఫస్ట్ టైమ్ చూసినప్పుడు అటువంటిదే మళ్ళీ ఇంకొకసారి చూసాం. సో, ఇంకో 10 సంవత్సరాల తర్వాత థియేటర్‌లో 'బాహుబలిని' ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది చాలా అద్భుతంగా అనిపిచ్చింది. సో, చాలా సీన్స్ అయితే కట్టింగ్ జరిగినప్పటికీ అంటే మామూలుగా ఈ సినిమా 2 పార్ట్ 1, పార్ట్ 2 కలిపితే 5 గంటల 26 నిమిషాల వరకైతే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎపిక్ వచ్చేసరికి 3 అవర్స్ 45 మినిట్స్ వరకైతే ట్రిమ్ చేయడం జరిగింది. అలా చాలా టైం అయితే కట్ జేసి చాలా సీన్స్ అయితే తీసేసి రిలీజ్ చేసేసారు. తమన్నా గారితో లవ్ ట్రాక్ మొత్తం తీసేసారు. 'పచ్చబొట్టేసిన' సాంగ్ అలా కొన్ని సాంగ్స్ అన్నీ కూడా తీసేసారు. కిచ్చ సుదీప్ గారి ఆహ్, సీన్స్ కూడా తీసేయడం జరిగింది. దాని పట్ల అక్కడ కన్నడ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. సో, 'బాహుబలి ది ఎపిక్‌ని బాయ్‌కట్ చేయాలని చెప్పేసి కొద్దిగా పోస్ట్‌లు సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆ రకంగా కాస్త కర్ణాటక నుంచి ఒక సెగ అయితే తగిలింది. సో, అయినప్పటికీ ఈ సినిమా ఇక్కడ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో, ఇవాళ మొత్తం థియేటర్లలో ఆ విజువల్స్, ఆ వీడియోస్ చూస్తేనే అర్థమైపోతుంది. థియేటర్స్ అన్నీ కూడా మాహిష్మతి నగరంలా మారిపోయాయి. మొత్తం ప్రభాస్, జై జై ప్రభాస్ నినాదంతో మారిపోయాయి. జై మాహిష్మతి అంటూ కేకలు వినిపించాయి. ఇవన్నీ కూడా మనం చూసాం. సో, 'బాహుబలి' పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు ఆహ్, థియేటర్ల దగ్గర పబ్లిక్ ఏ స్థాయిలో ఉన్నారో చూసిందే. సో, అప్పట్లో కూడా న్యూస్ ఛానెల్‌లో ఫుల్‌గా అది వైరల్ అయిపోయాయి. అసలు ఏమాత్రం నిల్చోడానికి ప్లేస్ లేకుండా ఆహ్, చిన్న చిన్న పాపల్ని, పిల్లల్ని భుజాల మీద మోసుకుంటూ మరి అక్కడికెళ్ళేసి టికెట్ల కోసం ప్రయత్నాలు చేయడం చూసాం. సో, అటువంటి సందర్భం 'బాహుబలి 1'కు ఉండింది. సో, 'బాహుబలి 2'కి ఆన్‌లైన్ బుకింగ్స్ ఎక్కువగా జరిగాయి. సో, 'బాహుబలి 1' అప్పుడు జరిగిన మొత్తం కూడా యుఫోరియా మనం కళ్ళెదితే ఉంది కూడా. సో, అది అటువంటి ఒక ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా అది. సో, అలా 10 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవ్వడంతో అందరూ కూడా ఈసారి కూడా అది రిలీజ్ సినిమాలా చూడలేదు. ఆల్రెడీ చూసేసాం గదా! అని చెప్పేసి భావించలేదు. ఇంకోసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేద్దామన్న ఒక ఫీలింగ్‌తోనే వెళ్లారు. సో, వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫై అయితే రావడం జరిగింది. సో, మరోసారి 'అమరేంద్ర బాహుబలి' యొక్క మొత్తం కూడా విన్యాసాలు, ఆయన యాక్టింగ్ ఇవన్నీ కూడా చూసి రావడం జరిగింది. సో, వచ్చిన ఆడియన్స్ కూడా ఫుల్ సాటిస్ఫై మంచి రెస్పాన్స్ ఇస్తూ మరొకసారి ఎక్స్‌పీరియన్స్ చేయడాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ మరి చెప్పడం జరిగింది.
సో అలా బాహుబలి ది ఎపిక్ అయితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అన్ని చోట్ల కూడా రావడం మనం చూస్తూ వస్తున్నాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, రిలీజ్ అయిన మిగతా ప్రాంతాలతో పాటు అక్కడ ఓవర్‌సీస్ లో కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా మంచి రెస్పాన్స్ అయితే అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇక అలా ఈ సినిమా బుకింగ్స్ కూడా ఆ స్థాయిలోనే జరిగాయి. సో ఎప్పుడైతే బుకింగ్స్ ఓపెన్ చేశారో, సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఓవర్‌సీస్ లో ఫుల్‌గా అయితే బుకింగ్స్ జరిగిపోయాయి. సో అంటే ఈ సినిమాకి సంబంధించి ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో బుకింగ్స్ చూస్తేనే అర్థమైపోతుంది. ప్రీమియర్స్ ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ డే ఫుల్ అయిపోయాయి. అలా అంటే ఒక 'ప్రభాస్' గారి కొత్త సినిమా రిలీజ్ అవుతుందా? ఆల్రెడీ ఈ సినిమాని ఇప్పటివరకు చూడలేమా అన్న ఫీలింగ్ కలిగింది ఆ బుకింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటే. అలా మొత్తం ప్రీమియర్స్ ద్వారా ఎంత కలెక్ట్ చేసిందని చూసుకుంటే 5-6 కోట్ల గ్రాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ స్థాయిలో వచ్చేసింది. నిన్న ప్రీమియర్స్ పడ్డాయి కదా! ఆ ప్రీమియర్స్ సంబంధించి జరిగిన బిజినెస్ కలెక్షన్స్ ఈ స్థాయిలో ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలైతే అంచనా వేయడం జరిగింది. ఇక ఫస్ట్ డే చూసుకుంటే ఫస్ట్ డే ఫుల్‌గా కంప్లీట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పే ఈ టైం వరకైతే దాదాపు డే మొత్తం అంటే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కావచ్చు, ఇప్పటివరకు జరిగిన బుకింగ్స్ వరకు కావచ్చు, దాదాపు 15 కోట్లకు పైగానే గ్రాస్ ఇది కలెక్ట్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలైతే చెప్తున్నాయి. సో అలా మొత్తం ప్రీమియర్స్ ప్లస్ ఈ ఫస్ట్ డే ఇవన్నీ కలుపుకుంటే మొత్తం కూడా దాదాపు 20 కోట్ల వరకైతే గ్రాస్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో అలా ఆహ్, ఈ స్థాయిలో అయితే కలెక్ట్ చేసింది. మామూలుగా రిలీజ్ అయిన సినిమాలకు ఈ స్థాయి వరకు వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్తున్నారు. అంతకుముందు 'గబ్బర్ సింగ్'కి 10 కోట్లకు పైగా ఉన్నాయి. ఫస్ట్ డే మొత్తం కలుపుకొని. సో దాని రికార్డ్‌ని కూడా ఇది బ్రేక్ చేసినట్టుగా తెలుస్తుంది. అలా ఈ సినిమా ఎపిక్ ఈ స్థాయిలో అయితే పెర్ఫార్మ్ చేస్తుంది థియేటర్ దగ్గర. కలెక్షన్స్ రూపంలో కూడా ఫస్ట్ డేనే రిలీజ్ విషయంలో ఇది రిలీజ్ అన్న విషయం మర్చిపోవద్దు. సో అందుకోసమే 20 కోట్లకు పైగానే ఇది కలెక్ట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి ఇంకా నైట్ సెకండ్ షోస్ ఉన్నాయి. ఫస్ట్ షో ఉంది కాబట్టి అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఇంకా బుకింగ్స్ జరగాలి కాబట్టి ఎంతవరకు వెళ్తుందో మనం చూడాల్సిన అవసరం లేదు. ఒక 22 కోట్ల వరకైతే వెళ్ళే అవకాశం అయితే తెలుస్తుంది. ఇంకా ఈ వారంలో ఆహ్, నెక్స్ట్ సాటర్‌డే రాబోతుంది. సండే రాబోతుంది. ఇంకా కలెక్షన్స్ ఇంకా బుకింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఫ్రైడే నిన్న గురువారం రిలీజ్ అయింది. ప్రీమియర్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇవాళ ఫస్ట్ డే ఫుల్ అయిపోయాయి. ఇక సెకండ్ డే, థర్డ్ డే కూడా బుకింగ్స్ ఇంకా ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఫస్ట్ డే కంటే కూడా ఎక్కువగా బుకింగ్స్ జరుగుతున్నాయి. సో వీకెండ్ కాబట్టి ఎక్కువగా పబ్లిక్ వెళ్తూ ఉంటారు. ఫ్యామిలీతో ఇంకోసారి చూసే అవకాశాలున్నాయి కాబట్టి పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. మళ్ళీ ఇది రిలీజ్ అయింది 15లో కాబట్టి అప్పుడు దీన్ని ఎవరైతే థియేటర్‌లో మిస్ అయ్యి ఉంటారో, సో ఆ జనరేషన్ వాళ్ళంతా కూడా ఒకసారి 'బాహుబలి' గురించి ఇన్నాళ్ళు మనం వింటూ వచ్చాం గదా! ఒకసారి థియేటర్ ఎక్స్‌పీరియన్స్ చేద్దామని జెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు థియేటర్‌లోకి పరుగులు పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలా ఆడియన్స్ అనేవాళ్ళు పెరిగిపోతున్నారు ఈ సినిమాని ఒకసారి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని జెప్పేసి. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలు తెలిసిందే మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ ఉంటాయి. 'బాహుబలి 1', 'బాహుబలి 2', 'త్రిబుల్ ఆర్' అంతకుముందు 'ఈగ', 'మగధీర' అలా మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ అయిన సినిమాలు ఇస్తాయి గాబట్టి సో 'బాహుబలి 1' మొత్తం ఇండియా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే మార్చేసింది కాబట్టి, అంతర్జాతీయ స్థాయికి పరిచయం చేసింది కాబట్టి, అటువంటి ఒక సినిమాని థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే 2015లో ఎవరైతే మిస్ అయిపోయారో వాళ్ళకి ఇది ఇంకొక అవకాశం థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసేందుకని చెప్పేసి చెప్తున్నారు. అందుకోసమే వాళ్ళు కూడా అప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు థియేటర్‌లోకి పరుగులు పెడుతున్నారు. ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారు. సో అలా వీకెండ్‌లో కూడా ఇంకా పెరుగుతున్నాయి దీని బుకింగ్స్ అని చెప్పేసి తెలుస్తుంది. అలా ఈ సినిమా మరి ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి 100 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలున్నాయని కూడా మొదట్లో ట్రేడ్ వర్గాలైతే అంచనా వేశాయి. చూద్దాం ఆ స్థాయిలో అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో 'ప్రభాస్' గారి సినిమా కాబట్టి ఖచ్చితంగా లాకౌట్ చేస్తాడు. సో ఆయన మీద నడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ రాజమౌళి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీగా దీనికి సంబంధించి కలెక్షన్స్ అయితే భారీగానే వచ్చే అవకాశాలున్నాయి. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకోటి చెప్పుకోవాలి దీనికి ప్రమోషన్స్ పెద్దగా చేయలేదు. సో అటు రాజమౌళి గారు ఫుల్‌గా మహేష్ బాబు గారు సినిమాతో బిజీ అయిపోయారు కాబట్టి పెద్ద స్థాయిలో అంటే ఆయన ఎలా మార్కెటింగ్ చేస్తారు? ఎలా తన సినిమాల్ని ప్రమోట్ చేసుకుంటారో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో, అలా ఆయన ఆహ్, మార్కెటింగ్ చేసుకున్న పద్ధతి, ఆయన ప్రమోషన్ చేసిన పద్ధతి ఇంకెవరు కూడా ఇండియాలో లేరు. ఆ స్థాయిలో తన సినిమాని కూడా ప్రమోషన్ చేసుకుంటూ ఉంటారు. సో, అది ఇక్కడ మిస్ అయిందని చెప్తున్నారు. సో, పెద్దగా దీనిపైన అంటే ఆల్రెడీ క్రియేట్ అయ్యున్న ఇమేజ్‌ని వాడుకొని రిలీజ్ చేశారు గానీ, దీనికి సెపరేట్‌గా ప్రమోషన్ అంటూ పెద్దగా చేయలేదు. ఒక ఇంటర్వ్యూ మాత్రమే చేయడం జరిగింది. సో, అది తప్పితే ఇంకా పెద్దగా ప్రమోషన్ ఈవెంట్స్ అంటే ఎక్కడ చేయలేదు. సో, అటువంటి తరుణంలో ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అనేది నిజంగా ఇది 'బాహుబలి' క్రియేట్ చేసిన ఇమేజు, 'ప్రభాస్' గారి ఇమేజు, 'రాజమౌళి' గారి ఇమేజ్ ఇదంతా కూడా తోడయ్యి ఈ స్థాయిలో వచ్చాయని చెప్తున్నారు. సో, మరి
చూద్దాం ఇంకా ఈ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేస్తుంది, మిగతా రోజుల్లో ఇంకెంత వసూలు రాబడుతుందో చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇంకా థియేటర్స్ లోకి జనాలు వెళ్తున్నారు కాబట్టి సో కంప్లీట్ గా ఓవరాల్ గా ఈ సినిమాకి సంబంధించి ఎలా కలెక్షన్స్ వచ్చాయో మనం తొందరలో ఆగి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.